టిఫిన్ చేసి సుశీలమ్మ ఓ చోట కూర్చుంటుంది. ఎందుకో తనకి గుండెల్లో చాలా ఇబ్బందిగా అనిపించడంతో ఇక ఒక్కసారిగా బాలు బాలు అమ్మ మీనా అని పిలుస్తూ ఇబ్బంది పడుతూ ఉంటుంది. బాలు మీనా అది గమనించి ఇద్దరు గబుక్కున పరిగెత్తుకుంటూ ఇక వస్తారు. ఏమైంది డార్లింగ్, ఏమైంది, ఇప్పటిదాకా బాగానే ఉన్నావు కదా, ఏమైంది అని కంగారు పడతాడు. మీనా కూడా అమ్మమ్మ గారు, ఏమైంది అమ్మమ్మ గారు, హాస్పిటల్కి వెళ్దాం పదండి అని అంటే, హాస్పిటల్కి వద్దు అని అంటుంది. వద్దంటావేంటి, నీకు బాగాలేదు, హాస్పిటల్కి వెళ్దాం పద నువ్వు అని చెప్పి చేపట్టుకొని పైకి లేపుతాడు. ఇక అమ్మ మీనా, ముందు ఆ టంకు పెట్టెలో ట్యాబ్లెట్స్ ఉన్నాయి, దాన్ని తీసుకురమ్మా అని అతి కష్టం మీద చెప్పడంతో పరిగెత్తుకుంటూ వెళ్ళి ఓ టంకు పెట్టెలో ఉన్న ట్యాబ్లెట్స్ తీసి వాటర్ తీసుకొని వస్తుంది. ఇక వెంటనే ఓ ట్యాబ్లెటు వేసుకుంటుంది. కొంచెం సేపు అలా కొంచెం రిలాక్స్ అయిన తర్వాత అప్పుడు ఎందుకురా కంగారు పడతారు, నాకేం కాదు అని అంటుంది. చూడు నానమ్మ, ఆ మందులేంటి, అసలు ఎందుకు హాస్పిటల్కి వద్దంటున్నావు నువ్వు, అసలు ఏమైంది నీకు, చెప్పవేంటి, ఎప్పుడు ఫోన్ చేసినా నాకేంట్రా గుండ్రాయిలాగున్నాను అని అంటావు కూడా, కానీ ఇప్పుడేంటి మందులు వేసుకుంటున్నావు, ఏమైంది నీకు, ఏమైంది చెప్పు అని ఎంతగా అడిగినా అస్సలు చెప్పదు. ఇక తర్వాత మీనా, ఎందుకు అమ్మమ్మ గారు చెప్పడం లేదు, మీకు అసలు ఎలా ఉంది, ఏమైంది, చెప్తేనే కదా మాకు కూడా తెలుస్తుంది అని అంటుంది. నాకేం కాదులేమ్మా అని అంటుంది. ఇక తర్వాత మీనా ఆ ట్యాబ్లెట్స్ మీద ఉన్న పేరు చదువుతుంది. అది చదివి, గుండెల్లో ఇబ్బందిగా ఉండేవాళ్ళు ఈ మందులు వాడతారు, వీటిని వాడుతున్నారేంటి అమ్మమ్మ గారు అంటే, అమ్మమ్మ గారి గుండెల్లో ఏదైనా ఇబ్బందిగా ఉందా, అలాంటి సమస్య ఏదైనా ఉంది అంటే ఈ వయసులో చాలా ప్రమాదం, ఇంత పెద్ద సమస్య ఉండి ఎందుకు అమ్మమ్మ గారు చెప్పడం లేదు అని చెప్పి ఇక బాలుతో చెవిలో చెబుతుంది. ఈ ట్యాబ్లెట్స్ గుండె జబ్బు ఉన్నవాళ్ళు వేసుకుంటారు, ఈ మందులు అమ్మమ్మ గారు వేసుకుంటున్నారంటే నాకు అనుమానంగా ఉంది అని చెప్పడంతో ఇక బాలు తల మీద చేయి పెట్టుకొని ఒట్టు పెట్టించుకుంటాడు. చెప్పు చెప్పు డార్లింగ్, ఏదో నువ్వు దాస్తున్నావు, ఏమైంది, నువ్వు అసలు గుండె నొప్పికి వాడే మందులు నువ్వు వాడడం ఏంటి, అసలు ఏమైంది, మేమెవరూ లేమనుకుంటున్నావా, చెప్పు అని అంటే, నాకేమైందిరా, అయినా అంతా అయిపోయిన దాన్ని, కాటికి కాలు చాచుకొని ఉన్నదాన్ని, ఇప్పుడు నా కోసం ఆలోచించకూడదు, నీ జీవితం గురించి నువ్వు ఆలోచించాలి, ఇంకా ఈ వయసులో అంతా అయిపోయినాక నేను ఎలా ఉంటే ఏమైంది చెప్పు, కొడుకులు మనవళ్ళు మనవరాలు అంతా అంతా ఈ రెండు చేతుల మీద చూశాను, పెంచాను, పెద్ద చేశాను, పెళ్ళిళ్ళు కూడా అయిపోయాయి అని అంటుంది. డార్లింగ్, అవన్నీ కాదు, అసలు నువ్వెందుకు చెప్పలేదు, ఈ విషయం మా నాన్నకి తెలుసా అని అంటాడు. ఇక బాలు, తెలీదురా, ఎందుకు చెప్పడం, చెప్పాల్సిన పని ఏమీ లేదు అని అనగానే, ఒట్టు పెట్టించుకున్నా నువ్వు నిజం చెప్పడం లేదు, ఈ మనవడు ఏమైపోయినా పర్వాలేదు కదా అని కోపంగా బాలు అనడంతో ఇంకా అప్పుడు బామ్మ నిజం బయట పెడుతుంది. ఒకరోజు కళ్ళు తిరిగి పడిపోయాను ఇంట్లో, పక్కింటి ఆవిడ నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళింది, ఇక్కడి నుంచి హాస్పిటల్కి వెళ్ళే ఊరు చాలా దూరం, అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్టర్లు నాకు పరీక్షలు చేసి గుండెల్లో ఇబ్బందిగా ఉందన్నారు, ఆపరేషన్ చెయ్యాలన్నారు. ఇక ఈ విషయం సత్యానికి చెప్పాలనిపించలేదు. ఇప్పటికే వాడు కుటుంబంలో చాలా సమస్యలతో వాడు చిన్న భిన్నమవుతున్నాడు, సతమతమైపోతున్నాడు. నా గురించి చెప్పి ఇంకా వాడికి బాధ పెట్టాలని నాకు అనిపించడం లేదు, అందుకనే నా గురించి నేను చెప్పలేదు. ఆపరేషన్ చేయించడం ఇప్పుడు నాకు అంత అవసరం లేదు, చిన్నవాళ్ళు బ్రతకాల్సిన వాళ్ళు మీరు బాగుండాలి, అదేరా నాకు కావాల్సింది. నా కొడుకు ఇప్పుడు ఈ విషయం నా గురించి తెలిస్తే వాడు తట్టుకోలేడు, అందుకనే నేను చెప్పలేదు అని అంటే, ఊరుకో ఊరుకో డార్లింగ్, ఎందుకలా నీలో నువ్వు సమస్యని దాచేసుకుంటే, నీకేదైనా జరిగితే మేమందరం ప్రశాంతంగా ఉంటామా చెప్పు, అయినా అంతా అయిపోయింది, నేను ఎలా ఉన్నా పర్వాలేదు అని అంటున్నావు, నీకు నువ్వు అలా అంటే సరిపోతుందా, మనకిష్టమైన వాళ్ళు కావాల్సిన వాళ్ళు 100 ఏళ్ళు 150 ఏళ్ళు ఉన్నా ఇంకా అలాగే ఉండాలి అని అనిపిస్తుంది. రక్త సంబంధం అంటే అదే, నీకు నువ్వు భారమేమో, నువ్వు మాకు ఎప్పటికీ భారం కాదమ్మమ్మ, భారం కాదు నానమ్మ, పద వెంటనే నువ్వు బట్టలు సర్దుకో, మాతో పాటు మా ఇంటికి సిటీకి వచ్చేసే, మా ఇల్లు ఏంటి మన ఇల్లు, మన ఇంటికి వచ్చేసే
ఆపరేషన్ నేను చేయిస్తాను. నీ ప్రాణాలకు నా ప్రాణం అడ్డు పెడతాను. నీకేం కాదు. నేను నీకు ఆపరేషన్ చేయిస్తాను. ఇంత సమస్య నీవు పెట్టుకొని మా గురించి నువ్వు ఆలోచించొద్దు. పద వెళ్దాము అని అంటాడు. వద్దురా, నా మాట వినరా అని అంటుంది. ఇంకేం చెప్పొద్దు, నువ్వు నా మాట వినే తీరాలి, నువ్వు నాతో హాస్పిటల్కి వచ్చే తీరాలి అని బాలు అంటాడు. ఇంకా అప్పుడు ఇలా అంటుంది సుశీలమ్మ, నేను నీ మాట వినాలి అంటే నా మాట నువ్వు కూడా వినాలి. మరి వింటావా? నువ్వు వింటానంటేనే నేను వస్తాను, లేదంటే లేదు. నీకంటే జగం మొండిని, మీ అమ్మను కన్నదాన్ని, ఇంకా నేను మొండిదాన్ని, గుర్తుపెట్టుకో అని ఇక బెట్టు చేస్తుంది. సరే సరే నానమ్మ, నువ్వేం చెప్పినా నేను వింటాను అని అనగానే నా మీద ఒట్టేసి నాకు ప్రామిస్ చెయ్యు అని అంటుంది. ఒట్టు, నీ మాట వింటాను అని అనగానే నువ్వు మీనాతో దగ్గరవ్వాలి, తనని నువ్వు ప్రేమించాలి, మీరిద్దరూ ప్రేమగా ఉండాలి. ఒకరు తెలియక మరొకరి మీద కోపడ్డా చిరాకు పడ్డా ఇంకొకరు సర్దుకోవాలి. ఏదేమైనా మీ ఇద్దరు అన్యోన్యంగా ఉండాలి, అది నేను చూడాలి. మీ ఇద్దరు మనసు విప్పి ప్రేమగా మాట్లాడుకుంటూ ప్రేమగా ఉంటాము అని మీరిద్దరూ నాకు మాట ఇస్తేనే నేను మీతో వస్తాను అని చెప్పడంతో ఇక బాలు ఇక నానమ్మకి మాటిస్తాడు. నీకు ఇచ్చిన మాట ప్రకారం మీనా నేను ప్రేమగా ఉంటాము, సంతోషంగా ఉంటాము, నటన కాదు, నిజంగానే ఒకరికి ఒకరం అన్నట్టుగా ఉంటాము, సరేనా అని ఇక తనని ఒప్పిస్తాడు. సిటీలో హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవడానికి. ఇది ఈరోజు ఎపిసోడ్. మరి తర్వాత ఏం జరుగుతుంది? ప్రభావతి దొంగతనం బయటపడుతుందా? ఇంటి కాగితాలు బాలుకి అవసరం అవ్వడంతో మరి ఆ కాగితాలు తాకట్టు పెట్టి మరి ముక్కు ముఖం తెలియని ఓ రోహిణికి బ్యూటీ పార్లర్ కోసం ఇచ్చింది అని తెలుస్తుందా? మరి ఏం జరగబోతోంది ముందు ముందు తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టిఫిన్ చేసి సుశీలమ్మ ఓ చోట కూర్చుంటుంది. ఎందుకో తనకి గుండెల్లో చాలా ఇబ్బందిగా అనిపించడంతో ఇక ఒక్కసారిగా